going to learn about diffusion pressure, osmotic pressure, Dargar pressure, wall pressure and DPD, right? Diffusion pressure. It is a pressure created by tendency of particles to diffuse. It is a pressure created by tendency of particles to diffuse from high concentration area to low concentration. డిఫ్యూజన్ జరగడానికి అవసరమయ్యే ప్రెజర్ని డిఫ్యూజన్ ప్రెజర్ అంటాం. డిఫ్యూజన్ జరగడానికి అవసరమయ్యే ప్రెజర్. ఇట్ ఈస్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ డిఫ్యూజన్, రైట్? డిఫ్యూజన్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ హై. డిఫ్యూజన్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దట్ మీన్స్ డిఫ్యూజన్ ప్రెజర్ ఆఫ్ వాటర్. డిఫ్యూజన్ ప్రెజర్ ఆఫ్ వాటర్ 1236 atmospheres. ప్యూర్ సాల్వెంట్కి డిఫ్యూజన్ ప్రెజర్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. ప్యూర్ సాల్వెంట్కి, వాటర్కి. వెన్ యూ యాడ్ సొల్యూట్స్ టు ది సాల్వెంట్, డిఫ్యూజన్ ప్రెజర్ విల్ డిక్రీజెస్. ఏదైనా ఈ సొల్యూట్స్ అనేవి సాల్వెంట్కి యాడ్ చేయడం వల్ల డిఫ్యూజన్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? ఆల్సో అండర్స్టాండ్ దట్ diffusion pressure is a cause of diffusion. It is not a result of diffusion, right? It is known as diffusion pressure, right? The other term we will need to know is osmotic pressure. Osmotic pressure. Osmotic pressure means the pressure which stops the process of osmosis. It is known as osmotic pressure. Osmotic pressure means the pressure which stops the process of osmosis. ఆస్మాసిస్ జరగకుండా చేసే ప్రెజర్ని ఏమంటాం మనం? ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. ఆస్మాసిస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ దేర్ హై వాటర్ కాన్సన్ట్రేషన్ ఏరియా టు లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఏరియా త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా అయాన్స్ మూవ్ అవడాన్ని ఏమంటాం మనం? ఆస్మాసిస్ అంటాం. ఈ ఆస్మాసిస్ని స్టాప్ చేసే ప్రెజర్ని ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. సపోజ్ మనం ఆస్మాసిస్ని ఏ రకంగా మనం మెజర్ చేస్తాం? ఆస్మాసిస్ జరుగుతుందని తెలుసుకోవడానికి చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, థిజిల్ ఫనెల్ ఎక్స్పెరిమెంట్. ఈ థిజిల్ ఫనెల్ ఎక్స్పెరిమెంట్లో రెండు వైపులా ఓపెన్ అయి ఉండే ఫనెల్ తీసుకుంటారు. రెండు వైపులా ఓపెన్ అయి ఉండే ఫనెల్ ఉంటుంది. దీని యొక్క వెడల్పాటి మౌత్ వద్ద ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ట్యాగ్ చేస్తారు. ఇది ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్, ఎగ్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఏంటంటే ఎగ్ని పైన ఒక హోల్ చేసి లోపల ఉండే యోక్ అంతటిని బయటికి తీసేసి ఆ షెల్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కొన్ని అవర్స్ ఉంచడం వల్ల పైన ఉండే షెల్ అనేది కరిగిపోయి దాని దిగువ భాగంలో ఉండే పల్చని లేయర్ ఉంటుంది. ఆ పల్చని లేయర్ బయటపడుతుంది. ఈ పల్చని లేయర్ని ట్యాగ్ చేస్తారు. ఇదే రకంగా యాక్ట్ చేస్తుంది, ఎస్పిఎంగా యాక్ట్ చేస్తుంది, సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్గా యాక్ట్ చేస్తుంది, రైట్? ఈ థిజిల్ ఫనెల్లో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, హైపర్టానిక్ సొల్యూషన్ తీసుకుంటారు. అయితే సాల్ట్ సొల్యూషన్ కానీ షుగర్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. దిగువ భాగంలో బేకర్లో హైపోటానిక్ సొల్యూషన్, హై వాటర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఎక్కువ వాటర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ హైపోటానిక్ సొల్యూషన్. ఇదేంటి? ప్యూర్ వాటర్ హైపోటానిక్ సొల్యూషన్. హైపోటానిక్ సొల్యూషన్. ఇదేంటిది? హైపర్టానిక్ సొల్యూషన్. హైపర్టానిక్ సొల్యూషన్ మీన్స్ ఇట్ కంటైన్స్ మోర్ సొల్యూట్స్. హైపర్టానిక్ సొల్యూషన్. ఈ అరేంజ్మెంట్ దాన్ని ఒక స్టాండ్కి అరేంజ్ చేస్తారు. ఓకే, ఇది ఒక స్టాండ్, రైట్? ఆస్మాసిస్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హైపోటానిక్ సొల్యూషన్ టు హైపర్టానిక్ సొల్యూషన్. కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? ఎస్పిఎం ద్వారా హైపోటానిక్ సొల్యూషన్ అంటే హై వాటర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, హైపర్టానిక్ సొల్యూషన్ అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ, లో వాటర్, హై వాటర్. Osmosis always takes place from hypotonic solution to hypertonic solution. బయట నుండి ప్యూర్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి హైపర్టానిక్ సొల్యూషన్లోకి చేరడం వల్ల
దీని యొక్క లెవెల్ ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది, లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆస్మాసిస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రెజర్ని ఇక్కడ యూజ్ చేసామనుకో, వెన్ ఏ ప్రెజర్ అప్లై ఆన్ దిస్ థిజిల్ ఫనెల్, ఒక ప్రెజర్ని అప్లై చేసినప్పుడు ఆస్మాసిస్ ప్రాసెస్ ఏమైపోతుంది, స్టాప్ అవుతుంది. వెన్ ఏ ప్రెజర్ అప్లైస్ ఆన్ థిజిల్ ఫనెల్, osmosis process is stop. This pressure is known as osmotic pressure. ఈ ప్రెజర్ ఏమంటాం మనం, ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. అంటే ఆస్మాసిస్ ఆపోజిట్ గా పనిచేసే ప్రెజర్ ఇది. ఆస్మాసిస్ ని స్టాప్ చేసే ప్రెజర్. నువ్వు ఇక్కడ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఆస్మాసిస్ ప్రాసెస్ ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. ఈ ప్రెజర్ ఏమంటాం మనం, ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ ప్రెజర్, ఇట్ ఈస్ ఏ colligative property. So it is depends upon number of solute molecules. It is depends upon number of solute molecules. Osmotic pressure of pure solvent, pure water. Osmotic pressure of pure water 0. Osmotic pressure of pure water 0. ఎందువల్లంటే ప్యూర్ వాటర్ లో మనకి సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి ఉండవు, సొల్యూట్స్ అనేవి ఉండవు. When you add solutes to pure water, osmotic pressure will increases. Osmotic pressure will increases. ప్యూర్ వాటర్ కి సొల్యూట్ మాలిక్యూల్స్ కలిపితే ఆస్మాటిక్ ప్రెజర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఇట్ ఈస్ ఎ colligative ప్రాపర్టీ. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యూల్స్. ప్యూర్ వాటర్ లో సొల్యూట్ మాలిక్యూల్స్ ఉండవు కాబట్టి ఆస్మాటిక్ ప్రెజర్ అనేది 0. ప్యూర్ వాటర్ నువ్వు ఏదైనా సొల్యూట్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తే ఆస్మాటిక్ ప్రెజర్ ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆస్మాటిక్ ప్రెజర్. ప్యూర్ వాటర్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ 0. వెన్ యూ యాడ్ సొల్యూట్స్ టు ప్యూర్ వాటర్, నువ్వు ఇక్కడ సొల్యూట్స్ కలిపే కొలది, డిజాల్వ్ చేసే కొలది, రెండు వైపులా కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అవ్వడం వల్ల ఆస్మాసిస్ ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. సొల్యూట్స్ ని యాడ్ చేయడం వల్ల ఆస్మాసిస్ ని స్టాప్ చేసే ప్రెజర్ ఏమంటాం మనం, ఆస్మాటిక్ ప్రెజర్. నెక్స్ట్ వన్ టర్గర్ ప్రెజర్. టర్గర్ ప్రెజర్ ఆల్సో కాల్డ్ ప్రెజర్ పొటెన్షియల్. ప్రెజర్ పొటెన్షియల్. టర్గర్ ప్రెజర్ మీన్స్ ద హైడ్రోస్టాటిక్ ప్రెజర్ develops in a cell due to endosmosis. The hydrostatic pressure develops in a cell due to endosmosis. It is known as Turgor pressure. ఇప్పుడు ఒక సెల్ ని హైపోటానిక్ సొల్యూషన్ లో ఉంచినప్పుడు, ఇది సెల్ వాల్. ప్లాంట్ సెల్ లో అవుటర్ మోస్ట్ లేయర్ ని సెల్ వాల్ అంటాం. సెల్ వాల్, రైట్. సెల్ వాల్ దిగువ భాగంలో పల్చని లేయర్ ఉంటుంది, దీన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్. వెన్ ఏ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపోటానిక్ సొల్యూషన్, సెల్ ని హైపోటానిక్ సొల్యూషన్ లో ఉంచినప్పుడు ఏమవుతుంది, హైపోటానిక్ సొల్యూషన్ లో ఉంచినప్పుడు, హైపోటానిక్ సొల్యూషన్ మీన్స్ హై వాటర్ కాన్సన్ట్రేషన్. సెల్ లోపలికి వాటర్ అనేది చేరుతుంది. డ్యూ టు ఎంట్రీ ఆఫ్ వాటర్ ద సెల్ becomes turgid. సెల్ అనేది ఉబ్బుతుంది. ఇక్కడ ఏంటి మనకి, ద హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డెవలప్స్ ఇన్ ఎ సెల్ డ్యూ టు ఎండాస్మాసిస్. బయట నుంచి వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల లోపల ఈ వాటర్ అనేది ఏంటి, లోపల చేరిన వాటర్ అనేది ఈ సెల్ యొక్క వాల్స్ మీద, అదే సెల్ యొక్క వాల్స్ మీద ఒక ప్రెజర్ కలుగు చేస్తుంది. ఈ ప్రెజర్ ఏమంటాం మనం, టర్గర్ ప్రెజర్. ద ప్రెజర్ క్రియేటెడ్ బై the hydrostatic pressure develops in a cell due to endosmosis. ఆస్మాసిస్ జరగడం వల్ల బయట నుంచి వెళ్ళిన వాటర్ అనేది ఏమవుతుంది, మనకి సెల్లో ఈ సెల్ వాల్స్ మీద ప్రెజర్ కలుగు చేస్తుంది. సెల్ వాల్స్ మీద కలుగు చేసే ఈ ప్రెజర్ ఏమంటాం మనం, ప్రెజర్ పొటెన్షియల్ ఆర్ టర్గర్ ప్రెజర్. టర్గర్ ప్రెజర్ మీన్స్ ద హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డెవలప్స్ ఇన్ ఎ సెల్ డ్యూ టు ఎండాస్మాసిస్, రైట్. నెక్స్ట్ వన్, వాల్ ప్రెజర్. వాల్ ప్రెజర్ మీన్స్ the pressure exerted by cell wall on contents of cell. The pressures exerted by cell wall on contents of cell. ఇప్పుడు ఏదైతే వాటర్ అన్నది సెల్ వాల్ మీద ప్రెజర్ కలుగు చేస్తుందో టర్గర్ ప్రెజర్ అన్నాం. టర్గర్ ప్రెజర్ కలుగు చేస్తుందో ఈ సెల్ ప్లాంట్ యొక్క వాల్, సెల్ వాల్ కూడా మనకి ఏమవుతుంది, సెల్ వాల్ కూడా ఈక్వల్ ఆపోజిట్ ప్రెజర్ ని ఇక్కడ కంటెంట్స్ ఆఫ్ సెల్ మీద కలుగు చేస్తుంది. The cell wall possesses equal opposite pressure on contents of cell. On contents of cell, it is known as wall pressure. Wall pressure.
బాగా టర్జిడ్గా ఉండే సెల్లో, ఫుల్గా నీటితో ఉండే సెల్లో టర్గర్ ప్రెజర్ అనేది వాల్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది. వెన్ ఏ సెల్ ఇన్ టర్జిడ్ కండిషన్, turgor pressure is equal to wall pressure. Turgor pressure equal to, okay, next one, DPD, diffusion pressure deficit. దీని ఫార్ములా ఏంటంటే ఆస్మాటిక్ ప్రెజర్ మైనస్ టర్గర్ ప్రెజర్. DPD means diffusion pressure deficit. What is DPD? DPD means diffusion of pure solvent, the difference between diffusion of solution and diffusion of pure solvent. It is known as DPD. DPD equal to OP minus TP. It is also called thirst of a cell or suction force. DPD otherwise called thirst of a cell or suction force. It is the difference between diffusion pressure of pure solution and diffusion pressure of water, right? Diffusion pressure of pure water is always high, 1236 atmospheres. Diffusion pressure of pure water అనేది ప్యూర్ వాటర్కి, ప్యూర్ సాల్వెంట్కి డిఫ్యూజన్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెన్ యూ యాడ్ సొల్యూట్స్ టు ది ప్యూర్ సాల్వెంట్, డిఫ్యూజన్ ప్రెజర్ విల్ డిక్రీజెస్, రైట్? ఇప్పుడు ఏదైనా ఒక సెల్ని హైపోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది? వెన్ ఏ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపోటానిక్ సొల్యూషన్, ఆస్మాటిక్ ఎంట్రీ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్. వాటర్ ఆస్మాసిస్ అని జరుగుతుంది. ఆస్మాసిస్ ప్రాసెస్ జరగడం వల్ల టర్గర్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆస్మాటిక్ ప్రెజర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సెల్ని హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు వాటర్ అనేది సెల్ లోపలికి చేరడం వల్ల టర్గర్ ప్రెజర్, ఇక్కడ ఉండే వాటర్ అనేది కంటెంట్స్ ఆఫ్ సెల్ అనేది సెల్ వాల్ మీద కలుగు చేసే ప్రెజర్ని ఏమంటాం మనం? టర్గర్ ప్రెజర్. సెల్ని హైపోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు టర్గర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆస్మాటిక్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకనొక కండిషన్లో ఆస్మాటిక్ ప్రెజర్ అనేది టర్గర్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడైతే టర్గర్ ప్రెజర్ అనేది ఆస్మాటిక్ ప్రెజర్కి ఈక్వల్ అయిపోతుందో డిపిడి బికమ్స్ 0. డిపిడి అనేది ఏమవుతుంది? మనకి 0 అవుతుంది. డిపిడి ఎప్పుడు 0 అవుతుందంటే సెల్ అనేది టర్జిడ్ కండిషన్లో ఉన్నప్పుడు, ఫుల్లీ టర్జిడ్ కండిషన్లో ఉన్నప్పుడు turgor pressure equal to osmotic pressure. So DPD will becomes 0. That means the cell is no longer thirsty and not going to absorb any more water. It is known as DPD, thirst of a cell, right? ఇది ఫార్ములా మీద మీకు అయితే కోచింగ్స్ వస్తుంటాయి. చాలా కాంపిటేటివ్ ఎంసెట్ నీట్లో ఈ ఫార్ములా మీద మనకి కోచింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ప్రీవియస్ ఏపీఎంటీలో అడిగే క్వశ్చన్ ఇది. 2 cells A and B are contiguous. A and B cells పక్క పక్కనే ఉన్నాయి. Cell A has osmotic pressure. Cell A osmotic pressure 10 atmospheres and turgor pressure 7 atmospheres. Diffusion pressure deficit 3 atmospheres. DPD కూడా ఇచ్చారు. DPD ఫార్ములా ఏంటి? OP మైనస్ TP. OP 10 atmospheres, turgor pressure 7 atmospheres. So DPD equal to 3 atmospheres. DPD వాల్యూ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ సెల్ B has osmotic pressure. సెల్ B యొక్క osmotic pressure OP అన్నది 8 atmospheres. టర్గర్ ప్రెజర్ TP అన్నది 3 atmospheres. Diffusion pressure deficit 5 atmospheres. DPD equal to OP minus TP. 8 minus 3 equal to 5 atmospheres. The result will be, ఎప్పుడు కూడా మనకి లో DPD ఉండే సెల్ నుంచి హై DPD ఉండే సెల్కి వాటర్ మూవ్ అవుతుంది. వాటర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ లో DPD సెల్ టు హై DPD సెల్. ఇక్కడ లో DPD దేనికి ఉంది? సెల్ ఏకి ఉంది, 3 atmospheres. సెల్ బికి DPD వాల్యూ అంతా 5 atmospheres.
So water always moves from low DPD cell to high DPD cell, from cell A to B. Third one is the correct option, right?